ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రేమన దేవుని బిడ్డలారా, నిన్నటి రోజున మరి అద్భుతమైన ఫాస్టింగ్ ప్రేయర్ సీజన్ మనం ముగించుకొని ఉంటూ ఉన్నామండి. గుడ్ న్యూస్ ఏంటంటే ఈ సంవత్సరం మనము రెండవ సీజన్ కూడా చేసుకోబోతున్నాం. హల్లెలూయా. సో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అనదర్ సీజన్ ఆఫ్ ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ ఇన్ ద మంత్ ఆఫ్ ప్రాబబ్లీ జులై. సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా తర్వాత మనం చెప్దామండి. కాబట్టి ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి. So start preparing from now onwards, all those who could not participate in this first season of fasting prayer. So fasting prayers పేరున దేవుని బిడ్డలారా అద్భుతంగా మనకు ఒక గ్రేట్ బ్లెస్సింగ్గా ఉంటూ ఉన్నాయి. We all have been edified, comforted, strengthened, we received the word of God. దేవుని చేత అద్భుతంగా అనేకులు దీవించబడ్డారు, బలపడ్డారు. అందుని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందామండి. అందరు కూడా కళ్ళు మూసుకొని తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుని వాక్యం కొరకు మనం సిద్ధపడదాం. పరిశుద్ధుడైన తండ్రి, గొప్ప దేవ, ఈ ఉదయకాల సమయమున మేమందరము కూడా నిన్ను స్తుతించి ఆరాధించుటకు మీరిచ్చిన కృపకై నీకు వందనాలు, స్తోత్రాలు. మీ బలమైన సన్నిధి మా మధ్యలో ఉన్నందుకు కూడా నీకు వందనాలు. నీ వాక్య ధ్యానము చేసుకోబోతూ ఉండగా నాతో మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. నీ బలమైన వాక్యమును మా మధ్యలో బలమైన విధముగా విడుదల చేయమని ప్రార్థిస్తూ నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడుతూ మా జీవితాలు మార్చుమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఎంతమంది బైబిల్స్ తెచ్చారండి? ప్రైజ్ ద లార్డ్. సో ఏ రకంగానైనా మన దగ్గర బైబిల్స్ ఉండాలి. ఓకే, సో ఐదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫోన్ యాప్ ఆర్ ట్యాబ్స్ ఆర్ ఫిజికల్ బైబిల్. మనమందరం కూడా మన ఖడ్గాలు, ఆయుధాలు క్యారీ చేయాలి. ఆమేన్. నిర్గమకాండం 32వ అధ్యాయం తీద్దామండి. ఎక్సడస్ చాప్టర్ 32, నిర్గమకాండము 32వ అధ్యాయం. ఈ నిర్గమకాండము 32వ అధ్యాయంలో ప్రేమన దేవుని బిడ్డలారా, ప్రజలు, ఇజ్రాయెల్ ప్రజలు ఏ రీతిగా అయితే దేవునికి వ్యతిరేకమైన పని చేశారు. ఏం చేశారండి? దేవునికి వ్యతిరేకమైన పని ఏం చేశారంటే, మోషేను దేవుడు ఆ ఒక సీనాయి పర్వతం మీద పిలిచినప్పుడు మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉండగా ఈ ప్రజలందరూ కూడా వాస్తవానికి కొండ కింద ఉండి ప్రభు చెప్పేటువంటి మాటలు వినాల్సి ఉంది అనేటువంటిది ప్రభు చెప్పాడు. కానీ వీరు ఆ మాటలు వినకుండా దేవుడే లేడు, మోషే ఏమైపోయాడో మాకు తెలీదు, మాకు ఒక విగ్రహమును తయారు చేయండి, ఒక బంగారు దూడ, ఈ విగ్రహమే మమ్మల్ని విడిపించింది, వాగ్దానము దేశంలో కూడా ఇదే మనల్ని నడిపిస్తుంది అనే రీతిగా అహరోనును వారు అడగడం మనం చూస్తున్నాం. అహరోను వారికి ఆ దూడను చేసిస్తాడు, వారందరూ కూడా ఆరాధిస్తూ ఉన్నారు. సో ఆ విషయాలని కూడా 32వ అధ్యాయంలో మనం చూద్దామండి. ముందుగా ఒక 3 వచనాలు మనం చదువుదామండి. 3 or 4 verses. ఫస్ట్ 4 verses. ఎక్సడస్ 32, 1-4. మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము, ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతడితో చెప్పిరి. అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పోగలతో రూపమును ఏర్పరిచి దానిని పోతపోసిన దూడగా చేసెను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించెను. చాలక్క. ప్రేమన దేవుని బిడ్డలారా, ఈరోజు నా అంశం ఏంటంటే, నీ జీవితంలో బంగారు దూడ ఏది? వాట్ హ్యాస్ బికమ్ అ గోల్డెన్ కాఫ్ ఆర్ గోల్డెన్ ఐడల్ ఇన్ యువర్ లైఫ్? నేను ఈ యొక్క చాప్టర్ చదువుతుండగా ఆలోచించిన విషయం ఏంటంటే, ఇదంతా కూడా ఎప్పుడు జరిగింది తెలుసా? వాళ్ళు ఐగుప్తు నుంచి దేవుని చేత విడిపించబడి ఒక 3 నెలల తర్వాత ఇది జరిగింది. ఎన్ని రోజులండి? జస్ట్ 3 months. అంటే 3 నెలల క్రితమే దేవుడు రప్పించిన 10 తెగుళ్ళు వారు చూశారు. 3 నెలల క్రితమే ఎర్ర సముద్రము దేవుడు 2 పాయలుగా చీల్చడం చూశారు. ఈ 3 నెలలు కూడా దేవుడు అగ్ని స్తంభముగా, మేఘ స్తంభముగా వారి మధ్యలో ఉండటం వారు చూశారు. ఈ 3 నెలల్లోనే మరి దేవుడు సీనాయి పర్వతం మీద బహుబలంగా
ఒక అగ్ని రూపంలో దిగి రావడం వారు చూశారు, కన్నులారా చూసి దేవుని స్వరం విన్నారు. ఎంతమందికి అర్థమవుతుందండి? ఈ 3 months ఈ డ్రమాటిక్ థింగ్స్ జరిగినాయండి, చాలా అద్భుతమైన విషయాలు జరిగినాయి. కానీ ఈ 3 నెలలు అయిపోయిన తర్వాత ఎందుకు ఈ ప్రజలు ఇలా ప్రవర్తించారు? మనం సాధారణంగా ప్రేమన దేవుని బిడ్డలారా, దేవుని మహిమను మన కన్నులారా చూస్తే ఇలా ప్రవర్తిస్తామా మనము? వీరికి ఎంత భాగ్యం అండి. దే వర్ సో ప్రివిలేజ్డ్. దే సా ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దే హర్డ్ ద వాయిస్ ఆఫ్ గాడ్, దే సా ద గ్లోరీ ఆఫ్ గాడ్ బీయింగ్ మేనిఫెస్టెడ్. 10 తెగుళ్ళు చిన్న చిన్న విషయాలు కాదు అది కదా, చాలా పెద్దగా దేవుడు చేశాడు వాటిని. వీరిని మాత్రమే కాపాడుతూ మిగతా వారందరినీ కూడా, ఐగుప్తీయులందరికీ వారి మీద జడ్జ్మెంట్ తీసుకొచ్చాడు. ఇట్ వాజ్ నాట్ అ స్మాల్ థింగ్. సో ఇంత డైరెక్ట్గా వారు దేవుని మహిమను ఎక్స్పీరియన్స్ చేసినప్పటికీ కూడా 3 నెలల తర్వాత ఎందుకు ఇంత మూర్ఖంగా వీరు ప్రవర్తించారు అనేటువంటి విషయం గురించి నేను ఆలోచిస్తూ వస్తే, వై విదిన్ 3 months దే హ్యాడ్ అ గోల్డెన్ కాఫ్ అనేది ఆలోచిస్తే నాకు అర్థమైన విషయము, మనలో కూడా చాలామంది జీవితాలలో బంగారు దూడలు ఉన్నాయి. వీ ఆల్సో హ్యావ్ గోల్డెన్ కాఫ్స్ ఇన్ అవర్ లైఫ్స్. మనము కూడా దేవుని మహిమను చూస్తున్నాం, దేవుని స్వరం వింటూ ఉన్నాం, దేవుడు ఉన్నాడనే విషయం నమ్ముతున్నాం, దేవుని అదృశ్య హస్తముఖ కార్యాలు మన జీవితంలో చూస్తున్నాం. అయినా సరే వీఆర్ హ్యావింగ్, పొజెసింగ్, క్రియేటింగ్ గోల్డెన్ కాఫ్స్ యాజ్ ఐడల్స్ ఇన్ అవర్ లైఫ్స్. దీని వెనకాల కారణం ఏంటి అనేటువంటిది నేను ఆలోచిస్తుంటే ప్రేమన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు నా ఒక దృష్టిని 19వ అధ్యాయానికి తీసుకెళ్ళాడండి. 19th chapter ఆఫ్ ఎక్సడస్ మనం చూద్దాం. ఇవన్నీ కూడా కాస్త మనం ఈరోజు అనలైజ్ చేస్తూ కొన్ని ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకుందామండి. సో ఎక్సడస్ 19th chapter ఫస్ట్ 4 verses. ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 3వ నెలలో, వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ దినమునందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. వారు రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి. అక్కడ ఆ పర్వతము ఎదుట ఇశ్రాయేలీయులు విడిసిరి. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోవగా యెహోవా ఆ పర్వతము నుండి అతన్ని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలీయులకు తెలుపవలసినదేమనగా, నేను ఐగుప్తీయులకు ఏమి చేసి తినో మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి. కాగా దేవుని బిడ్డలారా, దేవుడు స్పష్టంగా ఈ 3 నెలల క్రితము దేవుడు స్పష్టంగా వీరందరూ కూడా విడిపింపబడి ఈ సీనాయి పర్వతం దగ్గర వచ్చినప్పుడు మోషే ద్వారా మాట్లాడాడు. వాట్ డిడ్ హి సే? నేను మిమ్మల్ని విడిపించాను. నేను ఏ రీతిగా విడిపించారో మీరు చూశారు కదా. మిమ్మల్ని గద్ద రెక్కల మీద ఎక్కించుకొని నా దగ్గరికి నేను చేరదీసుకున్నా. మీరు ఇదంతా కూడా కళ్ళారా చూశారు. కాబట్టి మీరు నాకు విధేయులై ఉండాలి అనే మాట మోషేకు చెప్పి మోషే ద్వారా ప్రజలకు చెప్పిస్తూ ఉన్నాడు. అప్పుడు ప్రజలు ఎలా స్పందించారో మనం చూద్దామండి. 8వ వచనం, 19వ అధ్యాయం 8వ వచనం. అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరం ఇచ్చి, ఏకముగా వారు ఏం చేశారు? ఉత్తరం ఇచ్చారు. దేవుడు ఏం చెప్తే మేము అది చేస్తాము, సమ్మతిని తెలియజేశారు. ఆ తర్వాత 9వ వచనం, యెహోవా మోషేతో, ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మకముంచునట్లు నేను కారు మబ్బులలో నీ యొద్దకు వచ్చేదనని చెప్పాను. మోషే ప్రజల మాటలను యెహోవాతో చెప్పగా, చాలమ్మా ప్రేమన్న దేవుని బిడ్డలారా, ప్రభు అంటున్నాడు, ఇదిగో ఇప్పుడు నేను ఈ కొండ మీద కారు మబ్బుల్లో మీ యొద్దకు దిగి వస్తాను. ఐ విల్ డిసెండ్ అపాన్ దిస్ మౌంటైన్ ఇన్ యువర్ ప్రెజెన్స్. మీ సన్నిధిలోనే నేను దిగి వస్తాను. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను మీకు. నేను మోషే నీతో మాట్లాడుతూ ఉండగా ఇక్కడ ఉండే ప్రజలందరూ కూడా నా కంఠస్వరమును వినాలి అనే మాట మనం చూద్దాం. 9వ వచనం ఇందాక చదువుకున్నాం కదా, అదే వచనం చదువుకున్నాం. ప్రజలు ఏం చేయాలంట? నా స్వరము చదవండి, మరలా చదవండి అక్క. యెహోవా మోషేతో, ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మకం ఉంచునట్లు. అంటే నేను నీతో మాట్లాడతాను మోషే, నేను నీతో మాట్లాడుతుండగా నువ్వు ఒక్కనివే కాదు, ఈ ప్రజలందరూ కూడా ఏం చేయాలి? చెప్పాలి, వినాలి. వినడం వల్ల వారికి ఏం కలగాలి? నీ మీద నమ్మకం కలగాలి. ఇది దేవుని చిత్తం. అర్థమైందండి? దయచేసి ఈ మాటలు మనసులో పెట్టుకోండి. సో దేవుని చిత్తం ఏంటంటే, నేను కొండ మీద దిగి వచ్చినప్పుడు ఈ కొండ దిగు భాగంలో ఉండే ఈ ప్రజలందరూ కూడా నా సన్నిధిని కన్నులారా చూడాలి.
నేను నీతో మాట్లాడుతుంటే నా స్వరం వారు వినాలి, నీ మీద నమ్మకం ఉంచాలి. దే షుడ్ సీ మీ, దే షుడ్ హియర్ మై వాయిస్ అండ్ దే షుడ్ పుట్ ట్రస్ట్ ఇన్ యూ అండ్ మీ. ఇది దేవుని చిత్తం. జరిగింది. ఎక్కడ జరిగింది? 16వ వచనం చదవండి. 3వ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతము మీద ఉరుములు, మెరుపులు, సాంద్రమేఘము, బూర యొక్క మహాధ్వనియు కలుగగా పాళెములోని ప్రజలందరూ వణికిరి. దేవునిని ఎదుర్కొనుటకు మోషే పాళెములో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగువన నిలిచిరి. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదికి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమము వలె లేచెను. పర్వతమంతయు మిక్కిలి కంపించెను. ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాటలాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరం ఇచ్చుచుండెను. ఇది సీన్ జరుగుతుంది. ప్రేమ దేవుని బిడ్డలారా, ఎంత బ్యూటిఫుల్ ఉంది కదండి. దేవుడు కొండ మీద దిగి వస్తున్నాడు. ఎంతో అద్భుతంగా ఉంది. ధూమమయమైపోయింది. కొండ వణికిందట, కంపించింది. ప్రజలందరూ కూడా కింద వణుకుతూ ఉన్నారు. దేవుని స్వరం వినపడుతుంది. They can see the presence of God. They can hear the presence of God. ఆ బూర అంతకంతకు పెరుగుతుంది శబ్దము. మనం ఏం చేస్తాం మామూలుగా అక్కడ ఉంటే? వి ఆల్ వాంట్ టు ఎంజాయ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, అంతే కదండి. దేవుని స్వరం వినాలని, ఈ వింతైన విషయం మనం చూడాలి అని ఆశపడతాం. కానీ ప్రభు మాట్లాడడం ప్రారంభించాడండి. 10 ఆజ్ఞలు చెప్పాడు. ఎక్కడ? 20వ అధ్యాయం అంతా కూడా మనం చూస్తే 17th వర్స్ వరకు 10 కమాండ్మెంట్స్ ఫస్ట్ ఇచ్చాడు దేవుడు, 10 ఆజ్ఞలు. 17th వర్స్ వరకు వచ్చేసరికి ప్రజలు ఏమంటున్నారు చూడండి. 18వ వచనం, 20వ అధ్యాయము 18, 20th చాప్టర్ 18th వర్స్, 18th, 19th, 20. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బూరధ్వనియు, ఆ పర్వత ధూమమును చూసి, ఇదంతా కూడా చూసిన ప్రజలు భయపడి తొలగి దూరముగా నిలచి మోషేతో ఇట్లనిరి, నీవు మాతో మాట్లాడుము, నువ్వు మాతో మాట్లాడు, మేము వింటాం. దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోవుదుము, మేము భరించలేము. అందుకు మోషే ఏం చేస్తున్నాడు? వారిని ఆదరిస్తున్నాడు. ఏమంటున్నాడు? భయపడకండి, మిమ్మల్ని పరీక్షించుటకే మీరు పాపము చేయకుండునట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేంచేసెనని ప్రజలతో చెప్పాడు. మేలు కొరకే వచ్చాడయ్యా దేవుడు, మీరు భయపడద్దండి అని చెప్తే ప్రజలు ఏం చేస్తున్నారు? 21, ప్రజలు దూరముగా నిలిచి మోషే దేవుడున్న ఆ గాఢాంధకారమునకు సమీపింపగా, ఇంగ్లీష్ బైబిల్ అంటుంది ప్రేమ దేవుని బిడ్డలారా, ద పీపుల్ రిమైన్డ్ అట్ ఎ డిస్టెన్స్. అంటే ఏం చేసుకున్నారు తెలుసా? వాళ్ళు తమ్మును తాము దేవుని సన్నిధి నుంచి దూరం చేసేసుకున్నారు. ఎంతమందికి అర్థమవుతుందండి? దయచేసి ప్రతి వాక్యం కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. మనం ఇందాక ఏం చదువుకున్నాం? 19వ అధ్యాయంలో దేవుడు ఏం చెప్పాడు? ప్రజలందరూ కూడా ఈ కొండ దిగువన ఉండాలి, సమీపముగా ఉండాలి. మోషే నువ్వు ఒక్కడవే పైకి రావాలి, నేను నీతో మాట్లాడుతుండగా వారు నా స్వరము వినాలి, దీని అంతటిని వారు చూడాలి, అప్పుడు వారిలో నమ్మకం కలుగుతుంది. అంటే ప్రజలు ఏం చేస్తున్నారు? మేము భరించలేము, దేవుని స్వరం వినలేము, దేవుని సన్నిధిని భరించలేము, మేము దూరంగా వెళ్ళిపోతాము. ఓ మోషే, నువ్వు విని వచ్చి మాకు చెప్పు. They distanced themselves from the presence of God. They distanced themselves from the voice of God. ఆ తర్వాత ఏం జరిగింది? ఈ 20th చాప్టర్ నుంచి 31st చాప్టర్ వరకు ఆల్మోస్ట్ 10 to 11 chapters, it was just a conversation between God and Moses. People were not involved. అర్థమవుతుందండి? What did people do? They distanced themselves away. తమ్మును తాము దేవుని సన్నిధి నుంచి, దేవుని యొక్క మరి స్వరము నుంచి, దేవుని మహిమ నుండి దూరం పెట్టేసుకున్నారు. అక్కడ స్టార్ట్ అయిందండి ప్రాబ్లము. అక్కడ స్టార్ట్ అయింది. మోషే ఎక్కి వెళ్ళాడు. 3వ రోజున ప్రభు దిగి వచ్చాడని మనం చూసాము. 3వ రోజు నుంచి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక 3rd డే, 4th డే, 5th డే వీరు దూరంగా ఉన్నారు. వీరికి ఏం కనిపించట్లా, వినిపించట్లా. 5th డే ఆర్ 6th డే ప్రాబబ్లీ వీళ్ళు స్టార్ట్ చేసేసారు. ఇంకా దేవుడు లేడు, మోషే ఏమైపోయాడో మాకు తెలీదు, మాకు ఒక దూడను తయారు చేసి ఇచ్చేసేయి. ఎన్ని రోజులండి? 5వ రోజే, బహుశా 5వ రోజు, 6వ రోజే. నాట్ ఆఫ్టర్ 40 days. ఎందుకు? నేను కూడా ముందు అట్లే అనుకునేవాడిని. 40 రోజులు వెయిట్ చేశారు, 40 రోజులు మోషే రాకపోతే చేశారని. కానీ దేవుని వాక్యం అంటుంది 40 రోజులు 40 రాత్రులు అయిన తర్వాత మోషే కొండ దిగి వస్తూ ఉంటేనే
ఆల్రెడీ ఏం చూస్తున్నాడు? ప్రజలందరూ కూడా దూడను చేసుకుని ఆరాధించడం స్టార్ట్ చేసేసారు. అంటే దూడను ఎప్పుడు చేసుకున్నారు వీళ్ళు? నాట్ ఆఫ్టర్ 40 days. ఎన్ని రోజులు పడుతుందంటే ఒక బంగారు దూడ చేయాలంటే? ఒక రోజులో చేయొచ్చా? ప్రజల బంగారం అంతా కూడా పోగు చేయాలి, దానిని కాల్చాలి, దానిని మౌల్డ్ చేయాలి. ఇట్స్ ఎ ప్రాసెస్. ఒక చిన్న ఇయర్ రింగ్ చేయించుకోవాలంటేనే టైం పడుతుంది కదా. కమ్మలు ఏదైనా చేయించుకోవాలంటే, గాజులు చేయించుకోవాలంటే ఎన్ని రోజులు పడుతుందమ్మా గోల్డ్ షాప్కి వెళ్తే? ఈరోజు అన్నీ రెడీమేడ్ అనుకో, మనం డిజైన్ ఇవ్వాలా, వాళ్ళకి నచ్చాలా, వాళ్ళు చేయాలా, డేట్ ఇస్తారు. బంగారు దూడని చేసుకున్నారండి. ఫస్ట్ అందరి దగ్గర కలెక్ట్ చేయాలి ముందు బంగారం. సో ఐ ఫీల్ 5th or 6th day దే స్టార్టెడ్ గ్రంబ్లింగ్ అండ్ దే వెంట్ టు ఆరన్. అక్కడి నుంచే ప్రారంభము. ఒక నెల రోజులలో ప్రేమన దేవుని బిడ్డలారా బంగారు దూడని చేసుకున్నారు. దానికి తోడుగా మనం ఇందాక 32:5 వచనంలో చదువుకున్నాం. అహరోన్ ఏం చేశాడంట? ఏం కట్టించాడు అహరోన్? దానికి బోనస్గా బలిపీఠం కట్టి. లేవీయుడు, హీ వాజ్ అ లీవైట్. ప్రజలు తప్పు చేస్తున్నారంటే వారికి బుద్ధి చెప్పడం పోయి, అరే మంచి బంగారు దూడ చేసి ఇచ్చాను, బాగా ఆరాధించుకుంటున్నారు, లెట్ మీ మేక్ అన్ ఆల్టర్ ఫర్ దిస్. దానికి మళ్ళీ ఒక ఆల్టర్ కట్టించాడు. ప్రేమన దేవుని బిడ్డలారా, నా పాయింట్ ఏంటంటే, మై ఫస్ట్ పాయింట్ ఈజ్, వీరు ఎందుకు ఇలా ప్రవర్తించారంటే, ఐగుప్తులో ఉన్నంత వరకు 10 తెగుళ్ళు కల్లారా చూశారు. ఐగుప్తు నుంచి బయటికి వచ్చే సమయంలో ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చబడం చూశారు. అరణ్యంలో దేవుని యొక్క సన్నిధిని ఒక స్తంభము వలె 24/7 వారితో ఉండటం చూశారు. ఆ తర్వాత దేవుని సన్నిధి కొండ మీద దిగి రావడం చూశారు. స్వరం విన్నారు. ఏదో డ్రమాటిక్గా జరిగేంత వరకు బాగున్నారు. మీకు అర్థమవుతుందా? వాళ్ళ కళ్ళ ముందర ఏదో డ్రమాటిక్గా అద్భుతంగా జరిగేంత వరకు బాగుంది విశ్వాసము. ఎప్పుడైతే వారి కళ్ళ ముందు ఏది జరగట్లేదో, ఎందుకు వారంతకు వారే దూరం వెళ్ళిపోయారు. ఇట్స్ నాట్ దట్ గాడ్ డిడ్ంట్ యాక్ట్. వారంతకు వారు దూరం వెళ్ళిపోయారు. దేవుని కార్యము చూడట్లా, దేవుని సన్నిధిని చూడట్లా, దేవుని మహిమను ఫీల్ అవ్వట్లా, దేవుని స్వరం వినట్లా. కాబట్టి వారిలో అవిశ్వాసం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు చాలామంది విశ్వాసులు ప్రేమన దేవుని బిడ్డలారా ఈ రీతిగా ఉంటూ ఉన్నాం. మన జీవితంలో ఏదో డ్రమాటిక్గా జరిగితేనే దేవుని నమ్ముతాం. ఏదో జరుగుతుండాలి మన జీవితంలో. ఏమి జరగట్లేదు అనుకోండి, వెంటనే సప్పబడిపోతాం. వెంటనే దేవుడు ఉన్నాడా? అసలు దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడా? దేవుడు కార్యం చేస్తూ ఉన్నాడా? వి ఇమ్మీడియట్లీ విత్డ్రా ఫ్రమ్ గాడ్. ఈరోజు ప్రేమన దేవుని బిడ్డలారా, మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ట్రూ ఫెయిత్ రిక్వైర్స్ ట్రస్టింగ్ గాడ్ ఈవెన్ వెన్ యూ కెనాట్ సీ హిమ్. నిజమైన విశ్వాసం ఏదంటే, నువ్వు దేవుని చూసినా చూడకపోయినా, దేవుని కార్యములు చూసినా చూడకపోయినా, ఆయన మహిమను అనుభవించకపోయినా, ఆయన స్వరము విన్నా వినకపోయినా నమ్మడమే నిజమైన విశ్వాసము. నేను చూస్తేనే నమ్ముతాను, కార్యములు జరిగితేనే నమ్ముతాను, ఆయన స్వరము వింటేనే నమ్ముతానంటే అది నిజమైన విశ్వాసం కాదు అనే విషయాన్ని ఈరోజు మనం గ్రహించాలి. వారు దూరం వెళ్ళిపోయారు. వారి కళ్ళ ముందర ఏమి జరగట్లేదు. ఒక 5 రోజులకే ప్రేమన దేవుని బిడ్డలారా వారిలో అవిశ్వాసం వచ్చేసింది. అందుకనే అనుకుంటా కొన్నిసార్లు కొంతమంది జీవితాలు చాలా డ్రమాటిక్గా ఉంటాయి. దేవుడు ఎప్పుడు ఏదో అలౌ చేస్తూనే ఉంటాడు. ఏమీ జరగట్లేదు అనుకో, దేవుని నుంచి దూరం అయిపోతావు. నువ్వు ప్రార్థన చేసుకోవడం మానేస్తావు. దేవుని మీద విశ్వాసం తగ్గిపోతుంది. అందుకే ఏదో ఒకటి, ఒక అనారోగ్యమో, ఒక అప్పుల సమస్యనో, ఆర్థికపరమైన సమస్యనో, ఏదో ఒక టార్చర్, ఒక ముళ్ళు పెట్టింటాడు దేవుడు. ఏదో ఒక ముళ్ళు కుచ్చుకుంటా ఉంటే తెలుస్తూ ఉంటుంది, దేవుడు గుర్తొస్తూ ఉంటాడు మనకి. ఎంతమందికి అర్థమవుతుందండి? యూ నీడ్ అ థార్న్ టు పోక్ యూ, కీప్ ఆన్ పోకింగ్ యూ ఫర్ యూ టు ప్రే టు గాడ్. అలా ఉండకూడదు ప్రేమన దేవుని బిడ్డలారా, అలా ఉండకూడదు మనం. అది నిజమైన విశ్వాసము కాదు. నిజమైన విశ్వాసము నీకు అనిపించినా అనిపించకపోయినా, కనిపించకపోయినా దేవుని హస్తము కార్యము చేస్తుంది అని నువ్వు నమ్మాలి. ఈవెన్ బిహైండ్ ద సీన్స్ గాడ్ ఈజ్ వర్కింగ్. వీరు దేవుడు లేడు, మోషే చనిపోయాడు అని అనుకున్నంత మాత్రాన దేవుడు లేడా? దేవుడు మాట్లాడట్లేదా?
కార్యము జరిగించట్లేదా? మోషే లేడా? మనం ఆలోచిద్దాం, అర్థం చేసుకుందాం. ఈ లోకంలో ఉండేటువంటి క్యాప్షన్ ఏంటంటే సీయింగ్ ఈజ్ బిలీవింగ్. ఈ లోకంలో సీయింగ్ ఈజ్, చదివారా మీరు ఎక్కడన్నా? నేను చూస్తేనే నమ్ముతాను, చూస్తేనే నమ్ము, చూడండి నమ్మద్దు ఈ లోకం చెప్తుంది. కానీ బైబిల్ ఏం చెప్తుంది? చెప్పాలి. విశ్వాసం అంటే ఏంటి? వి వాక్ బై ఫేత్ నాట్ బై సైట్. మనం విశ్వాసంతో నడవాలి, చూపుతో కాదు. మన జీవితాలు మారాలి. ప్రేమన దేవుని బిడ్డలారా, నేను చూస్తేనే నమ్ముతాను, వింటేనే నమ్ముతాను. నో, డోంట్ డిపెండ్ ఆన్ సెన్సెస్. దేవుడు 5 సెన్సెస్ మనకి ఇచ్చాడు: చూడడము, టచ్ చేయడం, ఫీల్ చేయడం, వినడం. బట్ ఆ స్పిరిచువల్ లైఫ్ ఈజ్ డిఫరెంట్. ఒక విశ్వాసి జీవితం వేరేగా ఉంటుంది. చూడకపోయినా, వినకపోయినా, ఫీల్ అవ్వకపోయినా, నీలో మరి స్వస్థత వచ్చింది అని నీకు అనిపించకపోయినా, దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి నువ్వు దేవుని నామంలో స్వస్థతను పొందుకున్నావు. ఆమేన్. దేవుని వాక్యం అంటుంది, ఆయన పొందుకున్న గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. స్వస్థత పొందుకుంటారు అని చెప్పట్లా, స్వస్థత పొందితిరి. ఆల్రెడీ యు వర్ హీల్డ్. నాకు నొప్పి ఇంకా ఉందన్నా, నాకు ఇంకా అనారోగ్యం అట్లే ఉందన్నా, దట్ ఈస్ యువర్ ఫీలింగ్. యూ వాంట్ టు ట్రస్ట్ యువర్ ఫీలింగ్ ఆర్ యూ వాంట్ టు ట్రస్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్? నీకు నొప్పి అట్లే ఉంది అనేది ఫ్యాక్ట్. అది వీ డోంట్ లివ్ బై ఫ్యాక్ట్, వీ లివ్ బై ట్రూత్. ట్రూత్ ఏంటి? ద వర్డ్ ఆఫ్ గాడ్. ఫ్యాక్ట్కు ట్రూత్కు డిఫరెన్స్ ఉంది ప్రేమన దేవుని బిడ్డలారా. వాస్తవం ఏంటి? ఫ్యాక్ట్. సత్యం ఏంటి? ట్రూత్. వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ ట్రూత్. హల్లెలూయా. మనం సత్యం, నేనే మార్గము సత్యము. నేను వాస్తవం, ఫ్యాక్ట్ అనలా దేవుడు. నేనే మార్గము సత్యము జీవము. వి లివ్ బై ట్రూత్. ద ట్రూత్ ఈజ్ యు ఆర్ హీల్డ్. ద ట్రూత్ ఈజ్ యు ఆర్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. ద ట్రూత్ ఈజ్ యు ఆర్ ఆల్రెడీ అ హోలీ పర్సన్. ఫ్యాక్ట్ ఏంటి? నేను ఇంకా పాపినే. ఫ్యాక్ట్ ఏంటి? నిన్న పాపం చేశాము, ఈరోజు పాపం చేశాము, రేపు చేస్తాం. బలహీనత. బట్ వీ డోంట్ లివ్ బై ఫ్యాక్ట్స్, వీ లివ్ బై ట్రూత్. హల్లెలూయా. వీరు ఫ్యాక్ట్స్ను చూశారండి. మన కళ్ళ ముందర ఏం జరగట్లేదు కదా, ఏమీ కనిపించట్లేదు కదా, కాబట్టి మాకు కనిపించేది ఒకటి చేసి, ఆరోను మా కళ్ళకు కనపడాలి, మేము ఆరాధించాలంటే మా కళ్ళకు కనిపించాలి అని చెప్పి బంగారు దూడని చేసుకున్నారు. డూ యూ వాంట్ ఆల్వేస్ టు సీ సంథింగ్ సో దట్ యూ కెన్ బిలీవ్ గాడ్? అర్థమవుతుందండి నేను చెప్పేది? ఎప్పుడు నేను ఏదో చూస్తేనే దేవుణ్ణి నమ్మగలను అనేటువంటి విశ్వాసం అయితే, అటువంటి విశ్వాసము ఎక్కువ కాలము నిలబడదు. ఇట్స్ ఫేక్ ఫేత్, ఫేక్, ఫాల్స్. అది డమ్మీ. నీ కళ్ళకు కనిపించకపోయినా, నీ చెవిలకు వినిపించకపోయినా, ఆయన మహిమను నువ్వు అనుభవించకపోయినా, దేవుడు దేవుడే. దేవుడు కార్యము జరిగిస్తున్నాడు. ఆయన అదృశ్య హస్తము నీ జీవితంలో పని చేస్తూ ఉంది. తగిన సమయమందు నువ్వు చూస్తావు. హల్లెలూయా. టిల్ దెన్, అంతవరకు బంగారు దూడలు చేసుకోవద్దు నీ జీవితంలో, చేసుకోవద్దు. దే వాంటెడ్ సంథింగ్ టు బిలీవ్. తోమా అంతే కదా. తోమా ఏం చేశాడు? తోమా యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచి 10 మంది శిష్యులు కనిపించినా కూడా, ఎందుకంటే ఇస్కరియోతు యూదా లేడు, తోమా లేడు, 10 మంది శిష్యులు కనిపించినా కూడా తర్వాత వారము తోమా వచ్చినప్పుడు, నేను చూస్తేనే కానీ, నేను తాకుతేనే కానీ నేను నమ్మను చెప్పాడా తోమా? అటువంటి విశ్వాసం వద్దు. యేసు ప్రభు అదే అంటున్నారు, తోమా నువ్వు చూసి నమ్మావు, చూడకుండా నమ్మిన వారు ధన్యులు. లెట్ us be those blessed generation who believe God without seeing, who trust in God even when they don't see his hand working in their life. Hallelujah. అది నంబర్ 1 పాయింట్ ప్రేమన దేవుని బిడ్డలారా. రెండవది, కొండ మీద మోషేతో దేవుడు ఈ 10 అధ్యాయాలు కూడా ఏం చెప్తూ ఉన్నాడంటే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు? మీ దగ్గర ఉన్న బంగారమును, మీ దగ్గర ఉన్న వెండిని, మీ దగ్గర ఉన్న మరి ఈ బ్రాంజ్, అలాగే ఈ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో, బ్లూ క్లాత్, స్కార్లెట్ క్లాత్, వీటన్నిటిని తీసుకొని నా కొరకు ఒక టాబర్నకల్, ఒక గుడారమును కట్టించు. ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడా? ఎలా కట్టించాలి, ఎందుకు కట్టించాలి, ఎలా నన్ను ఆరాధించాలి, వీటి ద్వారా నన్ను ఎలా మహిమపరచాలి.
ఈ ఇన్స్ట్రక్షన్స్ దేవుడు మోషకు ఇస్తూ ఉంటే అదే బంగారముతో వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ దూడం చేసుకుంటున్నారు. ప్రేమన దేవుని బిడ్డలారా, మన జీవితంలో జరిగేటువంటి సత్యం ఇది. ఏంటంటే దేన్నైతే దేవుడు నీకు ఆయనకు మహిమకరంగా నువ్వు వాడుతావని బ్లెస్సింగ్గా నీకు ఇచ్చాడో, అపవాది అదే వస్తువును తీసుకొని తనకు మహిమకరంగా చేసుకుంటుంది. అర్థమవుతుందండి? బంగారము దేవుడు ఇచ్చాడు వారికి, వారు బానిసలు, బంగారం లేదు వాళ్ళ దగ్గర. దే డిడ్ంట్ హ్యావ్ గోల్డ్. వెన్ దే వర్ లీవింగ్ ఈజిప్ట్, గాడ్ మేడ్ ద ఈజిప్షియన్స్ ఫేవరబుల్లీ డిస్పోజ్ దేర్ గోల్డ్ టు దెమ్. ఆయన అనుగ్రహము వల్ల ఐగుప్తీయులు ఇజ్రాయేలీలకు వారి బంగారం ఇచ్చారు కదా. వారు వెళ్తుంటే దేవుడు అంటున్నాడు, మీ యొక్క ఇరుగు పొరుగులో ఉండేటువంటి ఐగుప్తీయుల దగ్గరికి వెళ్ళండి, వారు మీకు వారి బంగారం ఇస్తారు, మీరు అడగండి వాళ్ళు ఇస్తారు అని చెప్తే బంగారము వెండి అన్నిటిని కూడా తీసుకున్నారు. వారికి ఏదైతే దేవుడు ఇచ్చాడో దాని ద్వారా దేవుడు పరచబడాలి అని దేవుడు ఆశిస్తూ ఉంటే, దానికి వ్యతిరేకముగా కౌంటర్ ఫిట్గా అపవాది ఇక్కడ కింద కార్యము చేస్తున్నాడు. అదే బంగారముతో దూడను చేయించుకొని ఐడల్ వర్షిప్ చేయిస్తున్నాడు. మన జీవితంలో కూడా ప్రేమన దేవుని బిడ్డలారా, దేవుడు అనేకమైన బ్లెస్సింగ్స్ మీకు ఇచ్చాడు, అనేకమైన ఆశీర్వాదములు. గాడ్ గేవ్ యూ టైమ్, యూజ్ ఇట్ టు గ్లోరిఫై గాడ్. గాడ్ గేవ్ యూ టాలెంట్, యూజ్ ఇట్ టు గ్లోరిఫై గాడ్. గాడ్ గేవ్ యూ ట్రెజర్, యూజ్ ఇట్ టు గ్లోరిఫై గాడ్. గాడ్ గేవ్ యూ గుడ్ హెల్త్, యూజ్ ఇట్ టు గ్లోరిఫై గాడ్. దేవుడు అనేకమైనవి నీకు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఆయనను మహిమపరుస్తావని, దాని ద్వారా ఆయనను ఆరాధిస్తావని. కానీ అనేకమైన సార్లు అపవాది ఏం చేస్తాడంటే నిన్ను మోసం చేస్తాడు. ఏదైతే దేవుడు నీకు ఆయన మహిమ కొరకు ఇచ్చాడో వాటిని నీ మహిమ కొరకు నువ్వు వాడుకోవాలని, లేదా అపవాదికి మహిమ వచ్చే రకంగా నువ్వు వాడుకోవాలని చెప్పేసి మార్చేస్తాడు. ఎంతమందికి అర్థమవుతుందండి? ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. ఎంత సీరియస్గా కొండ మీద డిస్కషన్ జరుగుతుంది. దేవుడు చెప్తున్నాడు, దీనిని ఇలా చేయాలి, ఇన్ని ఫీట్లు ఉండాలి, ఇంత హైట్లో ఉండాలి, ఈ బంగారంతో ఇది చేయాలి, ఇత్తడితో ఇది చేయాలి, ఇటువంటి కర్టన్స్ నువ్వే. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నాడు? నన్ను ఇలా ఆరాధించాలి మీరు. ఐ వాంట్ టు రిసీవ్ వర్షిప్ ఫ్రమ్ యూ లైక్ దాట్. కానీ దానికి ఎగ్జాక్ట్గా కొండ కింద మరొక ఆరాధన జరిగిస్తున్నాడు. జాగ్రత్తగా ఉందాం ప్రేమన దేవుని బిడ్డలారా. హూ ఆర్ యూ వర్షిపింగ్ విత్ వాట్ యు రిసీవ్డ్ ఫ్రమ్ గాడ్? నువ్వు దేన్నైతే పొందుకున్నావో దాని ద్వారా దేవునికి మహిమ వస్తుందా, అపవాదికి మహిమను తీసుకొస్తున్నావా? వాట్ ఈస్ దట్ గోల్డెన్ కాఫ్ ఇన్ యువర్ లైఫ్? చాలా ఇచ్చాడు దేవుడు. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇచ్చాడు, వెహికల్స్ ఇచ్చాడు, ఇంటిని ఇచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, నీకు జీతం ఇచ్చాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు, చాలా ఇచ్చాడు. మనము లెక్క లిస్ట్ చేసుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అవి ఎందుకు ఇచ్చాడు దేవుడు? దాని ద్వారా నువ్వు అపవాదిని ఆరాధించాలనా? ఇట్ ఈస్ టు గ్లోరిఫై గాడ్. మరి ఎంతవరకు దేవుని నువ్వు ఆరాధిస్తూ ఉన్నావు? మూడవది ప్రేమన దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా అసలు ఎందుకు జరిగాయి అంటే, మనం ఇందాక చదువుకున్నామండి 19వ అధ్యాయంలో మనం చూసాం. మరలా చూద్దాం ఆ మాట. 9వ వచనం, నిర్గమకాండం 19:9. యెహోవా మోషేతో, ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మకం ఉంచినట్లు నేను కారు మబ్బులలో నీ యొద్దకు వచ్చేదనని చెప్పాను. సో ప్రజలు వినాలి, అక్కడ ఉండాలి. దేవుడు పెట్టిన లిమిటేషన్స్ ఏంటంటే ఆ కొండను తాకకూడదు అంతే. అక్కడ ఒక ఫెన్సింగ్ వేయించు, లెట్ దెమ్ నాట్ టచ్ ద మౌంటైన్. అది టచ్ చేస్తే వాళ్ళు చనిపోతారు కాబట్టి టచ్ చేయకూడదు అంతే. ఆ ఒక్క లిమిటేషనే దేవుడు పెట్టాడు. కానీ కొండ దగ్గరే ఉండాలి అని ఆశించాడు దేవుడు. కొండ దగ్గర ఉంటేనే నా మహిమను చూస్తారు, కొండకు దగ్గరగా ఉంటేనే నా స్వరము వింటారు, విన్నప్పుడే విశ్వాసము కలుగుతుంది. ఇది దేవుడి చిత్తం. అయితే 20వ అధ్యాయంలో మనం అది కూడా ఇందాక చదువుకున్నామండి. ప్రజలు అంటున్నారు 20వ వచనం 19 చదవండి. నీవు మాతో మాట్లాడుము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోవుదుము. 21. ప్రజలు దూరముగా నిలిచిరి. మోషే దేవుడున ఆ గాఢాంధకారమునకు సమీపించగా యెహోవా మోషేతో, ప్రజలు దూరముగా నిలిచి అనే మాట చూస్తున్నాం. పీపుల్ డిస్టెన్స్డ్ దెమ్సెల్వ్స్. కారణం ఇదే ప్రేమన దేవుని బిడ్డలారా. దే డిస్టెన్స్డ్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ గాడ్.
ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ ఫ్రమ్ ద వాయిస్ ఆఫ్ గాడ్. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే మన జీవితంలో దేవుని స్వరము నుండి, దేవుని సన్నిధి నుంచి, దేవుని మహిమ నుండి మనల్ని మనం దూరం పెట్టేసుకుంటామో, ఈ బంగారు దూడలు ఫామ్ అవుతాయి మన జీవితంలో. అనవసరమైన పాపపు క్రియలు స్టార్ట్ అవుతాయి మన జీవితంలో. అనవసరమైన తలంపులు, ఆలోచనలు, ఐడియాస్ వస్తాయి మన మనసులో. నెవర్ డిస్టెన్స్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ గాడ్. దేవుని నుంచి దూరం చేసుకోవద్దండి. మీకు ఎన్ని సమస్యలు వచ్చినా కూడా, నేను భరించలేను అని అనిపించినా కూడా, స్టే క్లోజ్ టు గాడ్. హల్లెలూయా. స్టే క్లోజ్ టు గాడ్. వారు దేవుని దగ్గర ఉన్నంత వరకు ఇటువంటి తలంపులు రాలా. దూరం వెళ్ళంగానే అన్ని తలంపులు వచ్చేసాయి. దేవుడు ఉన్నాడు అసలు, మోషే ఏమైపోయాడు అని చెప్పేసి విగ్రహమును చేసుకున్నారు. ప్రేమన దేవుని బిడ్డలారా, దేవుని చిత్తం ఏంటో తెలుసా? ప్రారంభము నుంచే దేవుని చిత్తం ఏంటంటే, దేవుని ఉద్దేశం ఏంటంటే, మనిషితో సహవాసము చేయాలి, మనిషి దేవునితో సహవాసము చేయాలి. ఆది కాండంలో మనం అదే చూస్తాం. ఆదామును హవ్వను చేసిన తర్వాత ప్రతి దినము కూడా చల్లని పూట దేవుడు కింద దిగి వచ్చేవాడు. ఎందుకొరకు? మనిషితో సహవాసం చేసేదానికి. దట్ వాజ్ ద విల్ ఆఫ్ గాడ్. ఫెలోషిప్పింగ్ విత్ యూ ఈజ్ వాట్ గాడ్ వాంట్స్ టు డూ. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? ప్రారంభము నుండే దేవుని నుంచి దూరం వెళ్ళిపోవాలి. వీఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ గాడ్. ప్రేమన దేవుని బిడ్డలారా, దేవుని నుంచి నువ్వు దూరం వెళ్ళిపోతే దేవునికి నష్టం కాదు, మనకే నష్టం. నష్టాలు ఇలా ఉంటాయి. ఎలా ఉంటాయి? ఇలా ఉంటాయి. అనవసరమైన తలంపులు, ఆలోచనలు, మన స్వంత క్రియలు, పాపము, విగ్రహాలు, ఇలా ఉంటాయి. నష్టాలు ఇలా మనం కొని తెచ్చుకుంటున్నాం. ఎందుకు? దేవుని నుంచి దూరం వెళ్తున్నాం. ఒక్కరోజే కదా బైబిల్ చదువుకోనిలే, ఏమవుతుంది? ఒక్కరోజే కదా ప్రేయర్ చేసుకోకుండా ఉంటానులే, ఏమవుతుంది? ఒక్క ఆదివారమే కదా చర్చికి వెళ్ళకపోతే ఏమవుతుంది? యు ఆర్ ఓపెనింగ్ డోర్స్ టు ద డెవిల్. ఎప్పుడైతే దేవుని నుంచి నువ్వు దూరం వెళ్ళాలి అని ఒక్క అడుగు వేస్తావో, నువ్వేం చేస్తున్నావు అంటే అపవాదికి తలుపులు తెరుస్తున్నావు. యు ఆర్ గివింగ్ ఓపెన్ ఇన్విటేషన్ టు డెవిల్ టు వర్క్ ఇన్ యువర్ లైఫ్. నేను అందుకనే చెప్తున్నాను, డు నాట్ డిస్టెన్స్ ఫ్రమ్ గాడ్. ఇదంతా జరిగింది ఈ ఒక్క కారణం వల్లనే. 32వ అధ్యాయం ప్రేమన దేవుని బిడ్డలారా, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. అట్ ది ఎండ్ ఆఫ్ ద చాప్టర్ చాలామంది చనిపోతారు. ఒకటి, లేవీయులు చంపుతారు. రెండవది, దేవుడే ఒక తెగుళ్ళను రప్పిస్తాడు. లాట్ ఆఫ్ పీపుల్ డైడ్. 3 నెలలైందంతే. ఆ ఒక బానిసత్వంలో నుంచి బయటపడి 3 నెలలైంది. ఏమాత్రం ఎంజాయ్ చేయాలి ఇంకా వాళ్ళు. ఇంకా చాలా ఉన్నింది వాళ్ళకు. దే హ్యాడ్ అ బ్యూటిఫుల్ ప్రామిస్డ్ ల్యాండ్. కానీ దేవుని నుంచి ఎప్పుడైతే వారు దూరం అయ్యారో, తమ్మును తాము డిస్టెన్స్ చేసుకున్నారో, అనవసరమైనవి వారి జీవితంలో వచ్చేసాయో, అదే రోజు దేవుని వాక్యం అంటుంది 3,000 మంది కంటే ఎక్కువ మంది చనిపోయారు అనే మాట మనం చూస్తాం. లెట్ us నాట్ ఇన్వైట్ ట్రబుల్ ఇన్ అవర్ లైఫ్స్ బై డిస్టెన్సింగ్ అవర్ సెల్స్ ఫ్రమ్ గాడ్. మరొక అంశాన్ని నేను చెప్తాను ప్రేమన దేవుని బిడ్డలారా. 32వ అధ్యాయము మొదటి 2 వచనాలు, లేదా మొదటి వచనం చదువుదామండి. 32వ అధ్యాయం మొదటి వచనం. మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన మోషే అనువాడు ఏమాయనో. ఈ మాట గమనించండి ప్రేమన దేవుని బిడ్డలారా. మోషేను ఎలా ఏకవచనంలో మాట్లాడుతున్నారు మీరు ఆలోచించండి. ఏమంటున్నారు? ఐగుప్తు నుంచి రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయను. నెవర్ డిజానర్ ది సర్వెంట్ ఆఫ్ గాడ్. ఇందులో ఫస్ట్ ఏం చేశారు? సర్వెంట్ ఆఫ్ గాడ్ని డిజానర్ చేశారు. తర్వాత బంగారు దూడని చేసుకొని దాన్ని ఆరాధిస్తూ దేవుని డిజానర్ చేశారు. దే డిజానర్డ్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్, దే డిజానర్డ్ గాడ్ హిమ్సెల్ఫ్. ఇంగ్లీష్ బైబిల్లో రాయబడిన మాట, యాజ్ ఫర్ దిస్ ఫెలో మోజెస్. ఫెలో, మోషే ఎవరండి అసలు? మోషే ఎవరు? హ్యాపీగా ప్యాలెస్లో ఉండి మంచి ఫ్యూచర్ ఉండింది మోజెస్కు.
లగ్జరీ లైఫ్, బ్రైట్ ఫ్యూచర్ అంతటిని కూడా త్యాగం చేసి వీళ్ళ కోసం వస్తే, వాస్తవానికి ఫరో మోషేని చంపాలనుకున్నాడు, అందుకనే పారిపోయాడు. 40 సంవత్సరాల తర్వాత రిస్క్ తీసుకొని మరలా ఫరో ముందుకు వెళ్తున్నాడు. ఎందుకు? దేవుడు చెప్పాడు కాబట్టి. ఇంత రిస్క్ తీసుకుంటే వీళ్ళ కోసము మోషే గురించి ఏమంటున్నారు? మోషే అను వాడు ఏమాయను. కొన్నిసార్లు ప్రేమన దేవుని బిడ్డలారా, మన కొరకు ప్రయాసపడి విజ్ఞాపన ప్రార్థన చేసేటువంటి దైవజనులను కొన్నిసార్లు మనము ఏకవచనంలో మాట్లాడుతున్నాం, కొన్నిసార్లు వారి వీపు వెనకాల మాట్లాడుతూ ఉన్నాం, కొన్నిసార్లు అగౌరవంగా మాట్లాడుతూ ఉన్నాం. వి నీడ్ టు అండర్స్టాండ్ దిస్ ఇస్ అ వెరీ వెరీ క్రిటికల్ సిన్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. బహుశా వారు తప్పు చేశారేమో, దేవుడు చూసుకుంటాడు. బట్ హూ ఆర్ యూ, హూ ఆర్ వీ టు జడ్జ్ ది సర్వెంట్స్ ఆఫ్ గాడ్, టు డిజానర్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్? అది చాలా పెద్ద తప్పు ప్రేమన దేవుని బిడ్డలారా. వారు అంటూ ఉన్నారు, వేర్ ఈజ్ దట్ ఫెలో మోజెస్? వారు అనుకున్న విషయం ఏంటంటే, మోషే 5 రోజులు 6 రోజులు అయిపోయింది, తిండి లేదు, నీళ్లు లేవు, చనిపోయింటాడేమో అనే మాట. లేదా దేవుని అగ్ని దిగొచ్చింది కదా, అగ్నిలో కాలిపోయాడేమో, ఏమైపోయినాడో మాకు తెలియదు, వాని సంగతి ఏమైందో మాకు తెలియదు, కాబట్టి మాకు ఒక దూడను తయారు చేసి. దే డిజానర్డ్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్, దే డిజానర్డ్ గాడ్ హిమ్సెల్ఫ్. దానివల్ల వారు పే చేయాల్సిన ప్రైస్ చాలా హెవీగా ఉన్నింది ప్రేమన దేవుని బిడ్డారా. దే లాస్ట్ దేర్ లైఫ్స్ ఆన్ దట్ డే. ఆ రోజు వారి జీవితాలు కోల్పోయారు, వాళ్ళు మరణించారు చాలామంది. ఈరోజు అటువంటి స్థితిలో మనం ఉండకూడదు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సో ముందుగా మనం చూసామండి, ఏది కనిపించట్లేదు, అనిపించట్లేదు, వినట్లేదు అని చెప్పేసి దేవుడు లేడని కాదు. గ్రేటెస్ట్ అండ్ ట్రూయెస్ట్ ఫెయిత్ ఈజ్ ఈవెన్ వెన్ యూ డోంట్ సీ ఎనీథింగ్, యూ స్టిల్ బిలీవ్ ఇన్ గాడ్. ఏమి చూడకపోయినా నేను ఇంకా దేవుని నమ్ముతున్నాను అనేటువంటిదే నిజమైన విశ్వాసం. అన్నీ కనిపించి నీ కళ్ళ ముందర దేవుడు తెచ్చిపెట్టి అప్పుడు నమ్మితే అది నిజమైన విశ్వాసం కాదు. రెండవది మనం చూసాం ప్రేమన దేవుని బిడ్డలారా, రెండవది దేవుడు ఏదైతే నీకు ఆయన మహిమ కొరకు ఇచ్చాడో అది ఆయన కొరకే నువ్వు వాడాలి. చాలాసార్లు అపవాది నిన్ను మోసపరుస్తాడు. దేవుడు ఏదైతే ఆయన మహిమ కొరకు నీకు ఇచ్చాడో అది అపవాది మహిమ కొరకు వాడే విధంగా మారుస్తాడు. హీ విల్ డిసీవ్ యూ, బీ కేర్ఫుల్. ఏ బంగారము గురించి దేవుడు మాట్లాడుతున్నాడో అదే బంగారము దూడగా మారింది, అపవాది చేస్తాడు. మూడవది మనం చూసాము, డు నాట్ డిస్టెన్స్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ గాడ్. దేవుని నుంచి నిన్ను నువ్వు దూరం పెట్టుకోవద్దు. దూరంగా పెట్టుకుంటే ఇవన్నీ కూడా నీ జీవితంలో వీటికి డోర్స్ ఓపెన్ చేస్తున్నావు అనమాట. యూఆర్ ఓపెనింగ్ డోర్స్. నాలుగవది మనం చూస్తున్నాం, నెవర్ డిజానర్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్, నెవర్ డిజానర్ గాడ్. ఒక విషయాన్ని నేను చూపించి నేను ముగిస్తానండి. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం నుంచి మనం చూద్దామండి. 15th verse. దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణంను చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయుదమని ఆ దైవజనునితో అనగా, అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కండ్లను తెరువ చేసెను కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతమును అగ్నిగుర్రముల చేత రథముల చేతను నిండియుండుట చూచెను. ప్రేమన దేవుని బిడ్డలారా, ఐ జస్ట్ వాంట్ టు షో యూ, దేవుని దృష్టిలో దైవజనుడు అంటే ఎంత గొప్పవాడో మీకు చూపించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క వచనం చదివించానండి. ఎలీషాకు సేవకుడు గెహాజీ. ఇక్కడ గెహాజీ గురించే మాట్లాడుతున్నాడు అనమాట. పొద్దునే లేచి వచ్చి చూశాడు, చుట్టూ కూడా శత్రు సైన్యం ఉంది. వెంటనే వెళ్ళి ఎలీషాని లేపి, అయ్యా శత్రువులంతా కూడా చుట్టుముట్టారయ్యా అని చెప్తే, ఎలీషా వచ్చి చూసి ప్రార్థన చేస్తున్నాడు. ఏమంటున్నాడు? అయ్యా వీని కన్నులను తెరువు. యెహోవా దేవుడు అతని కన్నులు తెరవగా ఏం చూశాడు చెప్పండి? అగ్నిరథములు, అగ్నిగుర్రములు, పర్వతములు వారి ఇద్దరు చుట్టూనా. చదవండి మళ్ళీ ఒకసారి.
యెహోవా ఆ. వీడు చూచునట్లు ఆ. దయచేసి వీని కండ్లను తెరువుమని ఆ. ఎలీషా ప్రార్థన చేయగా ఆ. యెహోవా ఆ. ఆ పనివాని కండ్లను తెరువ చేసెను. ఆ. కనుక ఆ. వాడు ఎలీషా చుట్టూను ఎలీషా చుట్టూను పర్వతము ఎవరి చుట్టూన్నాయండి? వీరి చుట్టూ లేవు. ఇతను సీన్లోనే లేడు అసలు. ద పాయింట్ దట్ ఐ వాంట్ బ్రింగ్ హియర్ ఈజ్, బహుశా ఈ వ్యక్తి అనుకున్నాడు, ఎలీషా అంటే మా గురువేలే, నాతో బాగా మాట్లాడతాడు, ఫ్రెండ్లీగా ఉంటాడు, చేసి మాట్లాడతాడు, కొన్నిసార్లు జోక్లు వేస్తాడు. వెన్ సర్వెంట్ ఆఫ్ గాడ్ ఈస్ వెరీ క్యాజువల్ టు అస్, మనం కూడా క్యాజువల్గా తీసుకుంటాం, అంతే కదండి. కానీ ఈ ఫిజికల్ వరల్డ్లో పక్కనే ఉన్నాడు ఇతను. ఇక్కడ ఉంటే ఎలీషా ఇక్కడ ఉన్నాడు. కానీ స్పిరిచువల్ వరల్డ్లో కన్నులు తెరిచానంటే స్పిరిచువల్ ఐస్ గురించి మాట్లాడుతున్నాడు. స్పిరిచువల్ వరల్డ్లో ఎలీషా ఎక్కడో అక్కడుంటే 1 కిలోమీటర్ దూరంలో ఈయన ఉన్నాడు ఎక్కడో. ఎందుకు? ఎలీషా చుట్టూ ఏమున్నాయి? పర్వతములున్నాయి, అగ్నిరథములున్నాయి. అర్థమవుతుందండి మీకు నేను చెప్పే విషయం? దట్స్ హౌ మచ్ గాడ్ ఆనర్స్ హిస్ సర్వెంట్. మనం ఏదో బాగా చనువుగా మాట్లాడుతున్నారులే, బాగున్నారులే అని కొన్నిసార్లు 1కి 2 మాటలు మాట్లాడి, వారి వీపు వెనకాల మాట్లాడి, వారి గురించి ఏకవచనంలో మాట్లాడి డిజానర్ చేస్తాం కొన్నిసార్లు. బట్ దిస్ ఇస్ వాట్ గాడ్ ఈస్ షోయింగ్ టుడే. బీ కేర్ఫుల్, డోంట్ టచ్ మై అనాయింటెడ్, డోంట్ టచ్ మై అనాయింటెడ్. ప్రభు అంటున్నాడు, ఎప్పుడైతే దేవుణ్ణి డిజానర్ చేస్తావో, దైవజనులను డిజానర్ చేస్తావో, ప్రేమన దేవుని బిడ్డ, చాలా సివియర్ పనిష్మెంట్ మన మీద వస్తుంది. గెహాజీ హ్యాడ్ టు అండర్గో సివియర్ పనిష్మెంట్. కుష్ఠరోగం వచ్చింది తనకు, తెలుసో లేదో మీకు, కుష్ఠరోగం వచ్చింది. ఈ రకంగా డిజానర్ చేశాడు. ఎలీషాకు తెలియదులే అని చెప్పేసి దొంగగా నయమాన్ దగ్గర తీసుకున్నాడు. We need to understand. We cannot dishonor God. We cannot dishonor the servants of God. నిర్గమకాండంలో కూడా వారు చేసిన పొరపాటుకు వారందరూ కూడా చనిపోయారు. ప్రేమన దేవుని బిడ్డలు, జాగ్రత్త పడదామండి, జాగ్రత్త పడదాం. 4 విషయాలు మనం ఈరోజు నేర్చుకున్నాం. ప్రభు మనకు సహాయం చేయనుగాక. నెవర్ డిస్టెన్స్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ గాడ్. ఇది ఈరోజు నా కీ పాయింట్. మీరు డిస్టెన్స్ అయినారంటే, మీరు దూరం చేసుకున్నట్లయితే, యువర్ ఓపెనింగ్ డోర్స్ ఫర్ ద డెవిల్. మీలో అనవసరమైన విగ్రహాలు, విగ్రహారాధన, బంగారు దూడలు, చెడు తలంపులు, పాపపు తలంపులు మీలో రావడానికి అవకాశం ఉంది. దట్ విల్ లీడ్ టు యువర్ డిస్ట్రక్షన్. మీ నాశనమునకు దారి తీస్తాయి. ప్రేమన దేవుని బిడ్డలు, జాగ్రత్త పడదామండి. అందరూ కూడా కళ్ళు మూసుకొని తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందామండి. లెట్ us pray and seek God's help. Even as we heard the voice of God today. నీ జీవితంలో ఎప్పుడు కూడా ఏదో డ్రమాటిక్గా జరగాలి అని ఆశపడద్దు. ఏమి చూడకపోయినా, వినకపోయినా దేవుని సన్నిధి ఉంది, దేవుడు ఉన్నాడు, దేవుడు కార్యము చేస్తూ ఉన్నాడు. ఏమి జరగట్లేదు అనే సమయంలో కూడా నువ్వు నమ్మినట్లయితే అదే నిజమైన విశ్వాసము. దట్ ఈస్ ట్రూ ఫెయిత్. డు నాట్ డిస్టెన్స్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ గాడ్. ఆ తర్వాత మనం చూసామండి, వాట్ గాడ్ గేవ్ యూ ఫర్ హిస్ గ్లోరీ, ద డెవిల్ మే చీట్ యూ ఫర్ హిస్ గ్లోరీ. హీ మే కన్వర్ట్ ఇట్ ఫర్ హిస్ గ్లోరీ. చివరిది మనం చూసాం, నెవర్ డిజానర్ గాడ్ నార్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్. పరిశుద్ధుడైన తండ్రి, గొప్ప దేవా, ఈ సమయంలో మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. విన్న వాక్యం మా జీవితంలో ఫలింపులాగా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ, మా జీవితంలో ప్రభువా ఎప్పుడు కూడా నీకు దగ్గరగా ఉంటూ, నీ స్వరము వింటూ, నీ మహిమను అనుభవిస్తూ, మీ సహవాసంలో ఉండే కృపను మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.